2026లో ప్రవేశించబడినందువల్ల కారకుడు ఎవరు? అందును బట్టి ఆయనకు మాత్రమే వెళ్ళిపోవాలి ఏదైనా. ఎందుకంటే ఏదైనా చూడండి, కొన్నిసార్లు మనకి ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి, ఆ హెల్త్ బాగాలేకపోతే అరే ఈ డాక్టర్ నీకు కరెక్ట్ సెట్ అయిపోయాడు అంటే పలానా చోట వాడితే తగ్గిద్దని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇదివరకు హోమియోపతికి ఎక్కడ వైజాగ్ అవతలకి వెళ్ళేవాళ్ళు రాజలక్ష్మి గారు, ఇప్పుడే నెలదోళ్ళు వాడుతున్నారు, ఇక్కడ సెట్ అయిందంట. ఇదేంటో నాకు అర్థం కాదు. అంటే కొంతమందికి అలా సెట్ అయింది, అర్థమవుతుందా? అలాగే దేవుడు ఈరోజు సజీవులుగా ఉంచున్నందు వలన ఆయనకు మాత్రమే అది సాధ్యం, ఇంకోళ్ళు లేరు. మళ్ళా అర్థమైందా? ఇంకొక వేరే ఊర్లో పలానా వాళ్ళు లేకపోతే పలానా పేరు అలా లేదు, ఆయనకి మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు సజీవులుగా ఉండటమే మనం పెద్ద గొప్ప కృప. మీకు చెప్పారు కదా, డిసెంబర్ 31 తారీఖు రాత్రి అంతర్వేది ఆ యొక్క సముద్రం మునిగిపోయి తార్ అనే కారుతో చనిపోయారు. అసలు ఇంత ఊహించుకుంటే అసలు ఏంటి ప్రభు, ఆ ప్లేస్లో వాళ్ళు తాగి తందనాలాడితే అలా వెళ్ళిపోయి చనిపోయారు. మనం అదే ప్లేస్లో ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ దినం చూడలేక చాలామంది ఉన్నారు. కొంతమంది హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ మీద ఉన్నారు. ఒక కార్యక్రమం ఈ మధ్య ఇక్కడ జరగాలి, ఈ రూట్లో ఒకళ్ళు ఆ ఎంగేజ్మెంట్ జరగాలి. ఆ జరగటం కోసం ఛత్తీస్గఢ్ ఓ తమ్ముడు కూడా వచ్చాడు, నాకు తెలుసు. ఇదివరకు వచ్చారు దేనికంటే పలానా కార్యక్రమం అన్నాడు. నిన్న అడిగాను అనమాట, ఏంటి బాగా జరిగింది కార్యక్రమం అంటే కార్యక్రమం జరగలేదు. ఎందుకు అంటే ఆ అమ్మాయి తరఫున ఉన్న పెద్దనాన్నగారు వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పి ఆ యొక్క క్యాన్సిల్ చేసుకున్నారు ఇక్కడ రావడానికి. పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నట్టున్నాడు, పెళ్లి కూతురు అనుకుంటాం, మరి నాకు గుర్తులేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియని సిచ్యువేషన్లో ఎన్నికలే నీకు నాకు ఈ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి చెప్తున్నాను అన్నమాట. అందుకని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులో మనకి క్యాలెండర్లో ఉన్న మాటను ఒకసారి కొంచెం దాన్ని అప్లై చేసుకుందాం. ఏమనుంది? ప్రతిష్ఠితములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి అన్నమాట. ప్రతిష్ఠిత అంటే వాస్తవానికి తెలుగులో ఉన్న పదానికి అర్థం మనకు తెలుసు, ఏదైనా ప్రతిష్ఠ చేయటం, డెడికేట్ చేయటం అని మనం మాట్లాడుతాం ఇంగ్లీష్లో. అయితే దీని గురించి ప్రతిష్ఠిత ఆభరణం ధరించుకొని ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి వచ్చి సాగిలపడాలి. ఇప్పుడు చాలామంది ప్రతిష్ఠించుకోవాల్సిందేమో ఆభరణలు అన్నాడు, అది కూడా దేవుని ఎదుట అన్నాడు. ఆ ఆభరణలు ధరించుకునే ముందు చాలామంది ఏం ధరించుకుంటారు, వేటి గురించి ప్రతిష్ఠించుకుంటారు అంటే బైబిల్లో చాలా విషయాలు తగడగా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఆరాధనకు ముందుగా లేవికాండ 27వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 27:9 చదవండి. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు, అంటే భౌతికంగా పాత నిబంధనల కాలంలో ప్రతిష్ఠించబడిన దాంట్లో దేనికి అప్లై అయింది? ఇక్కడ పశువులలో ప్రతి దానిని ప్రతిష్ఠించడానికి డెడికేట్ చేయటం, ఆ సందర్భము అర్పణగా అర్పించేదానికి. ఓకే, అంటే ప్రతిష్ఠించబడటం భౌతికంగా ఆ రోజు ఏముందో చెప్తున్నాను. రెండవది, అలాగే దేన్ని ప్రతిష్ఠితంగా ఎక్కువగా ఉపయోగించారో రెండోది చూద్దాం. చూడండి, సింపుల్గా చెప్పి తర్వాత వెళ్దాం. 26వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 26వ అధ్యాయం దయచేసి 20వ వచనం చూద్దాం. 20వ వచనం కడకు లేవీయులలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములకు, ఫస్ట్ అక్కడ ప్రతిష్ఠితమైన పశువులు చూసాం. రెండవది ప్రతిష్ఠితమైన వస్తువులు, అంటే ఈ బయటికి కనిపించేవి. నేను చెప్పేది ఇప్పుడు మనం మూలవాక్యంలో నుంచి వస్తున్నాము. ప్రతిష్ఠించబడినవి ఆ రోజు అక్కడ పశువులు అర్పణ అర్పించేటప్పుడు అక్కడ చూసాం, నెంబర్ 1. ఓకే, ఇక్కడ అదే మందిరపు సంబంధించిన వాటిలో ఉండే వస్తువుల గురించి మనం అవి కూడా ప్రతిష్ఠించబడినవి అని చాలా క్లియర్గా ఇక్కడ రాశారు. 3వ చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలోకి రండి. 2వ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. లేవీయులలో యాజకులను మందసమును సమాజపు గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములు, అంటే ఎక్కడ ఉంటాయి ఇవి? మందిరములో ఉండే ప్రతిష్ఠితమైన ఉపకరణములు. అంటే ఇప్పుడు సపోజ్ మనకు కనిపిస్తున్న ఈ డయాస్ కానీ
లేకపోతే మన బైబిల్స్, లేకపోతే కీర్తన బుక్స్ కానీ, అక్కడ ఉన్న మనకి బల్ల బల్ల కానీ, అందులో ఉన్న పాత్రలు కానీ, అలాగే ఆ యొక్క కానుకలు పెట్టి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రతిష్ఠితమే. అందుకనే నేను వాక్యం చెప్తున్నప్పుడు సడన్గా పిల్లలు ఆ దగ్గరికి వస్తే నేను అడుగుతూ ఉంటాను, మీరు గమనిస్తారు లేదు ఇప్పుడు. అది ప్రతిష్ఠించబడి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ప్రతిష్ఠించబడుతున్నాయి. అలాగని చెప్పేసి దాని లెక్క లేకుండా గనక ఒకవేళ ఏంటి అది ప్లాస్టిక్ బల్లే కదా, లేకపోతే అది పాత్రే కదా అని అనుకుంటే ఏం జరిగిద్ది గుర్తుందా? దానియేలు 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు అతను? బెల్షస్సర్. అతను మందిరపు సంబంధించిన పాత్రల్లో ద్రాక్షరసం పూసి ఏం చేశాడు? త్రాగాడు. ఏమైపోయాడు? మిన్నెట్ టెకెల్ ఫార్స్ అని చెప్పి వచ్చిన వార్నింగ్ తన లైఫ్ని క్లోజ్ చేసింది. సేమ్ యాజ్ దీస్గా ఇక్కడ నిడదవోలులో ఒక చోట జరిగిందని ఇదివరకు మీకు చెప్పిన ఉదాహరణ గుర్తుందా? బొబ్బిలి గారు మనకు ఉండేవారు కదా, వాళ్ళకి సంబంధించిన బంధువులు. ఆ అబ్బాయి పలానా చోట అక్కడ పెయింటింగ్ వేస్తుంటే మొత్తానికి ఆ గోడ పడిపోయి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఏంటనేది మనకి తెలియకపోయినా అతనికి వ్యసనం ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉన్నట్టుంది. వాళ్ళ తల్లి మంచి ఆత్మీయురాలు అనుకుంటా. ఆవిడకి ఆ టైంలో మైక్ ఇచ్చి అక్కడ ఉన్న పాస్టర్ గారు మాట్లాడమన్నారు. మాట్లాడమంటే ఆవిడ మాట్లాడుతూ చేతిలో బైబిల్ ఉంది పెట్టుకుంది. ఏ కన్నతల్లి అలా చెప్పదు. వీడు చేసిన పని ఏంటంటే మందిరంలో ఉన్న బల్ల పాత్రలో మందు తాగాడని చెప్పింది. కన్నతల్లి చెప్పింది. అసలు షాక్ అనమాట. అందుకే దేవుడు ఊరుకోలేదని డైరెక్ట్గా ఏ కన్నతల్లి అలాగా బిడ్డల విషయం స్టేట్మెంట్ ఇవ్వరు. పాజిటివే ఎదుగుతారు తప్ప నెగిటివ్ ఎదుగురు. కానీ ఆ మాట అందరిలో చెప్తే అందరూ భయపడ్డారు. ముందు అక్కడ దానియేలు గ్రంథంలో చూస్తున్నాం, బెల్షస్సర్కి జరిగిందే అనుకుంటున్నాం, కానీ ఎక్కడ కూడా జరిగింది. ఇది తెలిసి నేను ఎన్నోసార్లు చెప్పా, తప్పు వాటిలో అలా చేయకుండా లెక్కలేని తనం అనమాట, విర్రవిగెత్తనం. ఏం చేసింది? తన జీవితాన్ని క్లోజ్ చేసేసుకుంది. కాబట్టి మనం ప్రతిష్ఠితమైన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వాటిని ఉపయోగించాలి అనే మాట సైలెంట్లో పెట్టుకో. తర్వాత ఇంకో మాట చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 38వ వచనం, 38. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములగు. చాలండి. ఇంతకుముందు పశువులు విన్నాం. పశువుల్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే టాపిక్ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? గొర్రెలు. ఎందుకంటే యేసు ప్రభువు దేనికి పోల్చబడ్డాడు? పశువులకు పశువు పోల్చబడ్డా, పశువుల్లో ఉన్న గొర్రెకు పోల్చబడ్డాడు. యోహాను 1:29, 1:35 ఉంటుంది అన్నమాట. ఏమని? లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని గొర్రె పిల్లకు పోల్చాడు, పశువుకు పోల్చల. అందుకని ప్రతిష్ఠిత మగు గొర్రె పిల్ల ఆ రోజు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతిష్ఠించబడిన వాటితో మనం ఎక్కడికి రావాలి? ఆయన ఎదురు వచ్చి సాగిలపడాలి, ఆయన్ని ఆరోపించుకోవాలి, ఆయనకి ఘనపరచాలి అనే మాట మనం వింటున్నాం. అయితే ప్రతిష్ఠిత మగు వాటిని మీకు ముందు చూపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 4 విషయాలు చూస్తాం, తర్వాత చూద్దాం. చూడండి, ఇదే యెహెజ్కేలులో 42 ఒకసారి తీయండి. 42:20 వచనం చదవండి. 4 తట్లు అతడు కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలము. ఏ స్థలం? కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో మనం ఏం చేస్తాము, దేవుని నమ్ముకుని బిడ్డలు వాళ్ళు హౌస్ కట్టుకుంటున్నా కూడా ముందు ఫస్ట్ ప్రార్థన చేసి ఇది నీ స్థలం ప్రభువా, ఇది నీ ఇల్లు అని చేసుకుంటారు. అలాగే నీ మందిరము లేకపోతే నీ బిడ్డలు దీంట్లోకి ఎంటర్ కావాలి. 118 కీర్తనలో చెప్పినట్టుగా ఇది యెహోవా గుమ్మం, దీనిలో ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు ప్రవేశిస్తారని ఉంటుంది. ఆ వాక్యాలు ఎక్కిపడతాం. ఎందుకని? ఆ ప్లేస్ అంతటిని ఎవరి ప్రాంగణంలో ఎవరి కంట్రోల్లో తీసుకొచ్చేయాలి మనం. అది ప్రతిష్ఠించబడింది. మనం ఏ ఇంట్లో అయినా సరే, సపోజ్ ఒకవేళ ఎవరైనా హౌస్ కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళు కొనుక్కునేది అవతల ఎలాంటిదైనా ఏ అన్యులదైనా పర్లేదు, కానీ తీసుకున్న తర్వాత మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అది ఎవరికి ప్రతిష్ఠిస్తాం మనము ప్రార్థనతో? దేవునికి. ఆ స్థలం. అలాగే మన యొక్క దేవుని సన్నిధి కూడా ఇప్పుడు ఇది ఎక్కడదో మనం వచ్చాము, దీంట్లో ఏం చేస్తాం? ప్రార్థన చేసి ప్రార్థనతో ఈ యొక్క కూడికలో ఈ ప్లేస్లో మనం ఏం చేస్తాం? స్టార్ట్ చేస్తాం. ఇది ఇప్పుడు ప్రతిష్ఠించబడిపోయింది, ప్రతిష్ఠించబడిన స్థలం. అర్థమవుతుందా? మనం ఎన్ని చూస్తాం? ఒకటి ఫస్ట్ పశువులు, రెండవది వస్తువులు, మూడవది ఉపకరణం, నాలుగవది గొర్రెలు, ఐదవది స్థలం. చూద్దాం, ఇంకో మాట కూడా చూద్దాం. ఆరవది ఇదే యెహెజ్కేలు 45
45. ఇది అదే ఒకటే, కానీ కొంచెం దానికి లింక్ చెప్తాను. 4వ వచనం చూడండి. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారిండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలములకు. అది ఇక్కడ స్థలము చెప్తూనే అది ఎలా ఉంటుందన్నాడు, ఎండ్లకు కూడా నివేశమే. అంటే మందిరమునకు ఉండే ప్రతిష్ఠిత స్థలము ఎలాగైతుందో అదే స్థలము దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్థలము ప్రతిష్ఠితమైన ఏంటంట, ఇండ్లకు నివేశమే పరిశుద్ధ స్థలములకు ప్రతిష్ఠితంగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు అక్కడ రాస్తున్నాడు. ఈరోజు నీకు నాకు తెలుస్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వే ఇంట్లో ఇప్పుడున్న అద్దెకి, అది కూడా దేవుని యొక్క సొంతగా ప్రతిష్ఠిత స్థలమే. ఎప్పుడైతే దాని నుంచి రెంట్ నుంచి బయటకు వచ్చావో అక్కడి నుంచి మనకు సంబంధం లేదు. అప్పటివరకు ఏ స్థలం అది? నువ్వున్న ఇల్లు కూడా ప్రతిష్ఠితమైందే, నువ్వున్న మందిరపు స్థలం ప్రతిష్ఠితమైందే, నువ్వున్న వస్తువులు ప్రతిష్ఠితమైనవే, నీ ఇంట్లో ఉండే పశువులు ప్రతిష్ఠితమైనవే. నీ ఇంట్లో ఒకవేళ దేవుని కొరకు ఉపయోగించే ఏదైనా ఉంటే వాటికే ఉపయోగించాలి తప్ప వాటిని వేరే దానికి ఉపయోగించకూడదు. ఈ ప్రతిష్ఠించబడటం అంటే అది. ఇంకో మాట దీంట్లో చూడండి, 42 13 చూడండి ఒకసారి. 13 అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను చోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను, అంటే చూడండి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది, స్థలముల్లో దాగి ఉన్న గదుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అర్థమవుతుందా? భూమి చూస్తాం, స్థలం చూస్తాం, స్థలమును కూడా ఇండ్లుగా ఉన్న వాటిని కూడా పరిశుద్ధ స్థలమునకు నివేశమైందని చూసాము. అదే పరిశుద్ధ స్థలముగా ఉన్న వాటిలో ఉండే ఇంట్లో ఉన్న గదులు కూడా ఏంటి ఇప్పుడు ప్రతిష్ఠితములైనవి. ఇది ఈరోజు మనకు తెలియాలి. నేను అంటాను, ఎప్పుడైనా మీ గదుల్లో లేకపోతే వంట గదుల్లో ప్రతి దానికి ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే మనం ధైర్యంగా పడుకోగలుగుతామో, నిజంగా చెప్తున్నాను, నీ పక్కన వచ్చే ప్రతి శత్రు సంబంధించింది కూడా నిన్ను ఏమీ చేయదు, హాని జరగదు. అంతే, హాని జరగదు, నీ పక్కనే వెళ్తుంది. ఎందుకంటే ఇదివరకు మనం అక్కడ వెంకన్న గారి ఇల్లులో కింద ఉండేవాళ్ళం, గుర్తుందా? అది అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, పాలరమణ గారు వాళ్ళ రూట్ అనమాట ఇది పక్కన. ఆ కింద ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే నైట్ కరెంట్ పోయింది. ఆ బయట మెట్టి మీద కూర్చున్నా రాత్రి 7 గంటలకు. అయితే ఆ కూర్చున్న ఆ టైంలో ఆ ద్వారం మీకు తెలుసు కదా, కింద ఓపెన్గా ఉంటుంది కదా చిన్న గేటు, ఆ పక్కన నుంచి ఏదో అలికిడైంది. మొత్తం గేట్ సౌండ్ చిన్నగా పక్కనే కూర్చున్నా, 4 అడుగులు కూడా ఉండదు అంతే. ఆ గేటుకి మాకు మెట్టికి కాలు జాపితే తగిలేస్తుంది గేటు కొంచెంగా. మీకు తెలిసి గుర్తుందా లేదు వెంకన్న గారిది. అయిపోయిన తర్వాత నేను బండి బయట ఉంటే లోపల పెడదాం అనుకుంటే, ఎందుకులే ఓ రౌండ్ ఏదో పాలు పేటకు దేనుకో అని నైట్ వెళ్ళి వచ్చేసరికల్లా మాకు అప్పటికి ఇది వెళ్తుంది, ఏదో సౌండ్ అయింది వెళ్తుందని తెలుసు, కానీ అది ఊహించలే మేము. వెళ్ళి వచ్చేసరికల్లా ఆ గోడ అవతల చిన్న మొక్క అలా ఉంటుంది, దాని చుట్టూ మెష్ ఉంది, అక్కడ పిల్లి ఉంది. ఈ లైటింగ్ మీద పిల్లిని చూస్తాను. పిల్లి చూస్తే పిల్లి దగ్గరకు వస్తే భయపడట్లా అస్సలు. ఎంత దగ్గర హార్న్ కొట్టినా భయపడట్లా. అది నన్ను చూడలేదు, అది లోపల ఉన్న దాన్నే అలా కాన్సన్ట్రేట్ చేసి ఉంది. ఆ లోపల ఏముందని చూడటానికి నేను ఆలోచించట్లా, ఇది ఎందుకు కదలలేదని చెప్పి హార్న్ కొడుతుంటే అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఇది పిల్లి లోపల ఏముంది తెలుసా, పాము ఉంది. అంటే దాంట్లో నుంచి వచ్చిందనమాట. మొత్తం నాకు ఆ సౌండ్ తెలుసు, ఆ సౌండ్ తెలిసి దాంట్లోకి వెళ్ళింది. అప్పటికి ఈ సౌండే ఆ అదేమంటుంది, దాన్ని ఏమంటారు, బొస్స. ఆ డిఫరెంట్ కూడా ఆ బొస్స ఏంటంటే ఏం పాము అది, ఆ రక్తపింజరి. అసలు ఆ సౌండ్ ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళి పడిపోద్ది, భయంకరమైన సౌండ్. అది వంకరగా ఇలా వెళ్తుంది, క్రాస్కి వెళ్తుంది, డైరెక్ట్గా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా తల ఎత్తుకుని వెళ్తుంది. అది చూస్తే మునికి వస్తుంది. అది దాంట్లో ఉంది, దాన్ని కదలనివ్వట్లా, బయటకు రానివ్వట్లా. వస్తా ఫైటింగ్ చేసింది చాలాసేపు. అప్పుడు అనిపించింది, అంటే నేను బయటికి వెళ్ళటం దేవుని చిత్తం.
రెండోది ఒకవేళ లేకపోతే మళ్ళీ అది లోపలికి అంటే ఎక్కువ పాములు ఆ పక్కన ఖాళీ ప్లేస్ తిరుగుతుంది, ఎక్కువ తిరుగుతుంటాయి అంట. అది ఏం తిరుగుతుందో తెలియదు, కానీ అది లోపలికి వస్తుంది. మమ్మల్ని ఏదో అప్పుడే పాలు పోయించుకోవటం జరిగింది. పాలు పోయించుకోవటం ఎవరు వస్తే మాట్లాడడం జరిగింది, వచ్చేసాం. నిజంగా అసలు ఊహించుకోండి, ఆ క్షణంలో ఆ పక్కన వెళ్ళిన పాము నా తెలియకెడుతున్నప్పుడు తప్పితే నించున్నావు కదా గేట్ దగ్గర. నువ్వు ఇప్పుడు గేట్ దగ్గర నించుంది, సరే కరెక్ట్. ఇప్పుడు గేట్ దగ్గర నించున్న పక్కన సౌండ్ వస్తే ఏంటి సౌండ్ వచ్చింది చెప్పి అనుకున్నాం. వచ్చేసరికల్లా అసలు పాముని తర్వాత మాకు అసలు ఏం చేయాలో తెలియలేదు. అది భయంకరమైన బొసలు కొట్టుకుంటా ఎదురింట్లోకి దూరేసింది, ఎదురింట్లో ఆపోజిట్ ఇంట్లోకి ఎక్కేసింది. వాళ్ళు పైన పడుకున్నారు ఎండాకాలం గుంటా. వాళ్ళ పైన చూసి బాబోయ్ మా ఇంట్లోకి వచ్చింది అన్నారు. ఏం చేస్తే ఎవరైనా అంతలో కుర్రోడు వెళ్తుంటే అంతలో ఏంటి జనం ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటే ఇట్లా పాము తిరుగుతుంటే టక్కన సైకిల్ దిగేసాడు. దిగి అతను ముస్లిం, అది చికెన్ షాప్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కూడా ఉంటాడు. ఎక్కడ మన జీవమాల పక్కన చికెన్ షాప్ ఉంటుంది కదా, వాళ్ళ తమ్ముడు అనమాట ఆ కుర్రోడు. ఇప్పటికీ కనిపించినప్పుడు పలకరిస్తుంటాను. ఆ తర్వాత దిగి ఎక్కడుందిరా నేను చూసుకుంటా అని చెప్పి కర్రోడు తీసుకున్నాడు. అతను గేట్ దిగేసిన వాళ్ళ గేట్లో వాళ్ళ దిగట్లా భయపడేవాళ్ళు. అయ్యా మీ ఇల్లు కదా మీరు రండి అంటాడు, ఎందుకంటే అది ఎక్కడ ఉందో లైట్లు వేయాలి కదా మాకు రమ్మంటున్నాడు. ఆ పక్కన ఉంటుంది ఈ పక్కన ఉంటుంది అని చెప్పారు. మొత్తానికి దిగిన తర్వాత మోటార్ ఇది ఉంటుంది కదా బాక్స్, స్టీల్ ఐరన్ బాక్స్, దాంట్లో ఉన్నట్టుంది. అది తీసిన బొస్సలో గట్టి కొట్టిన తర్వాత మనోడు చాలా అద్భుతంగా ట్యాకిల్ చేశాడు. తర్వాత నన్ను ఒకటే అన్నాడు, కర్రతో నువ్వు కొట్టు, నేను పలానా వెనకాల పట్టుకుంటా ఏదో అన్నాడండి. నేనేం చేయలేను, నేను మాత్రం వాళ్ళ మిత్తు మాత్రం మామూలుగా చంపలేదు, అతను మర్చిపోలేను అనమాట. అద్భుతంగా ఆ రోజు జరిగింది. అండ్ నేనేమంటున్నానంటే మనం ఏం చేయలేము, ప్రతిష్ఠించబడిన ప్లేస్ కాబట్టి ప్రతిష్ఠించబడిన ప్లేస్లోకి అవి ఎంటర్ కాకుండా మనల్ని కాపాడుకునే అవకాశం దేవుడే ఇస్తాడు ప్రతిష్ఠించబడితే. అది నేను ప్రతిష్ఠించబడ్డానుకో, మిగతాలో ప్రతిష్ఠించబడపోయినా వాళ్ళ మీదకి పవర్ పనిచేస్తుంది. మీరు ప్రతిష్ఠించబడ్డానుకో మీ కుటుంబంలో వాళ్ళకు కూడా ప్రమాదం జరగదు, ఎందుకంటే ప్రతిష్ఠితమైంది ఎంటర్ అయింది కదా ఇంట్లో, అందుకని దాంట్లో చుట్టుపక్కలంతా కూడా కవర్ అయిపోద్ది. అదే అనమాట అర్థం. ఇంకో మాట చూస్తాను చూడండి, ఇదే హెస్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. 40వ వచనం, నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలు అందరూ నాకు సేవ చేదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చట్నే నేను వారిని అంగీకరించదును, అచ్చట్నే నీ ప్రతిష్ఠితమైన అర్పణములను, నీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు నీ కానుకలకు, అంటే అన్నిట్లో ప్రతిష్ఠితం ఎందుకు వాడారు తెలుసా? మీరు రూపాయి కూడా ఎంత డెడికేటెడ్గా దేవుడు ప్రతిష్ఠితారు తెలుసా? దాన్ని అలా ఉంచడు, దాన్ని అలా విరుస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు విరిస్తే ఏమైంది? అసలు ఊహించలేము. 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు కాక. ఆ స్త్రీలు పిల్లలు ఇంకెక్కువే ఉంటారు, డబల్ ఉండొచ్చు. అంటే ఏంటి, జస్ట్ 5 రొట్టెలు 2 చేపలే. అది ఏమంటే అవన్నీ బైబిల్ జరిగి అనొద్దు, బైబిల్ జరగద్దు. అంతేందుకు హైదరాబాద్లో హెబ్రోన్లో జరుగుతున్న మీటింగ్స్కి అస్సలు ఏమీ స్టార్టింగ్లో ఉండేవి కాదంట. స్టార్టింగ్ అనేది ప్రేయర్ మీటింగ్స్ పెట్టాలనుకున్నారు 3 రోజులు, ఏముండేవి కాదు. ఆ పక్కన పరిచారకులు ఉంటారు కదా బ్రదర్స్, వీళ్ళందరూ వచ్చేసి అన్న మరి బియ్యం లేవు, మరి ఇప్పుడు ప్రేయర్ అయిపోతుంది అని చెప్పేసి అంటే టెన్షన్ పడుతుంటే అలాగే సాగిపోయాడు అంతే. ఈయన ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వాక్యం చెప్పేవాళ్ళు బ్రదర్స్ వాక్యం చెప్తుంటే ఆయన అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎదురుగుండా. అసలు ఏమి లేదు అక్కడ వంట, అసలు ఏం వంట లేదు. ఏంటని అయిపోతుంటే టెన్షన్ పడుతుంది ఎవరు ఇంతకీ మళ్ళీ అంటాడు. ఆయన వచ్చి అన్న అడుగుతుంటే ప్రార్థన చేస్తాను అంటాను. కరెక్ట్గా ఆమె అనగానే పెద్ద లారీ వచ్చేసింది. లారీ వచ్చేసరికల్లా లారీలో నుంచి మొత్తం వండిన క్యాటరింగ్ ఇచ్చినట్టుగా వండిన సామాన్లు కొన్ని వేల మందికి అన్నమాట. ఏంటి అని అంటే వాస్తవానికి వాళ్ళు ఒక ఫంక్షన్, ఇప్పుడు నిన్న ఇందా చెప్పిన అలాంటి ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే అది క్యాన్సిల్ అయిందంట. అప్పుడు వెంటనే గుర్తొచ్చి వాళ్ళకి ప్రార్థన చేసుకుని గుర్తొచ్చి ఇక్కడికి వెళ్ళమన్నట్టు తలంపు వచ్చి ఇక్కడ తీసుకొచ్చారంట. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసిన ఆమె అనేసరికల్లా రావటం, ఇది ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. అంటే నేనేమంటానంటే ప్రతిదీ కూడా దేవుడు నువ్వు ఇచ్చిన రూపాయిని కూడా విరుస్తాడంతే. నువ్వు రూపాయి ఇవ్వకుండా దాచావనుకోండి, అది చిల్లు సంచులో పడినట్టు వెళ్ళిపోతుంది అనమాట. ఇది క్లియర్గా చెప్తున్నాను. ప్రతి దానికి డెడికేటెడ్గా చేసుకోవాలి, ప్రతిదీ ప్రశస్తమైనదే. మనకు బైబిల్ తెలుసు, భేద విధురాలు ఉంది, వాస్తవానికి ఆవిడ 2 కాసులే అంటున్నాం మనం.
అది 2 కాసులే ఎక్కువ దేవుడి దృష్టికి. అంటే ఎంతగా బ్లెస్ చేస్తాడో చెప్పేస్తాడు అనమాట. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతిష్ఠితమైనవి. అర్థమైందా? ఇంకో మాట చదువుకుందాం. చూడండి, ఇంకో మాట యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం 6:19. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములు ఆగును. ఇక్కడ వెండి, బంగారం, ఇనుప పాత్ర, ఇతర ఇవన్నీ కూడా వాస్తవానికి మనకి ఈ ఇతర పాత్రలు మీ ఇంట్లో ఉన్నాయా? ఎవరికైనా గుండుకు తెలుసా? గుండుగా చూసారా? అది దేంతో ఇతరతో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది మన ఇంట్లో? అటక మీద. బాగా చెప్పావు. అదే సన్షేడ్, అటక, ఒకటేలే. తర్వాత కాగు, పెద్ద కాగు. మన్నే బలి మోసాడు చిన్నప్పుడు, బేపచ్చని మోసాడు పెద్ద బరువుతో. కాగు ఇత్తడివి తెలుసు కదా. అవి కూడా ఎక్కడ ఉంటాయి? స్టీల్ పాత్రలు, అంటే ఈ ఐరన్ ఎక్కడ ఉంటుంది? అన్ని పైన ఉంటాయి. కరెక్ట్గా ఎప్పుడు గుర్తొస్తుంది చెప్పండి? అప్పుడు తీసి దాన్ని తోముతా ఉండి తెల్లగా మళ్ళీ ఎక్కడ పెడతారు? మళ్ళీ అదే ప్లేస్లో పెడతారు. అర్థమైందా? అంటే క్రిస్మస్కి, జనవరి 1కి, మళ్ళీ ఏసకి లేదు. ఏసకి దానికి విలువ లేదు. క్రిస్మస్కి ఈ రెండింటికే ఉపయోగపడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మనం కూడా చాలామంది అంతే. మనం కూడా విలువైన పాత్రగా దేవుడు ఉండాలనుకుంటే భార్య అప్పుడు తోమిద్దాడు భర్తని. ఏమని? అయ్యా క్రిస్మస్ కన్నా రాయా బాబు నువ్వు అని తోముతా వస్తున్నాపా నీకోసం వస్తాడు ఒక పాట. ఎప్పుడు? క్రిస్మస్ రోజు. మళ్ళీ వాగ్దానం ఇస్తారంట అని మొదలెడితే మళ్ళీ ఎప్పుడు వస్తాడు? అయిపోయింది క్లోజ్. మళ్ళీ తీయాలి. ఎప్పుడు? అక్కడి నుంచి పైనుంచి తీయాలి. ఆ చింతపడు తోమితే తెల్లగా వచ్చినట్టుగా ఆ 2 రోజులు మాత్రం తెల్లగా తోమిస్తారు. అప్పుడు వచ్చేస్తారు. కానీ ఈ పాత్ర కాదు. ప్రతి పాత్ర కూడా దేవుని దృష్టిలో ప్రతిష్ఠితంగా చేస్తాడు. నేనేమంటున్నానంటే దాంట్లో కూడా దేవుడు ఒకవేళ విలువగా చేస్తాడు. ఒకవేళ నీంట్లో శత్రువు ఏదైనా వచ్చినా కూడా వాటిని కూడా టచ్ చేయనివ్వడం. అర్థమైందా? వాటిని కూడా టచ్ చేయనివ్వడం. ఓసారి ఓ చోట దొంగ పడ్డాడు. దొంగలు ఊరుకుంటారు, కఠినమైన దొంగలే. లోపలికి వచ్చేసి ఇంకా యజమానుడు కొట్టగానే పాపం బోర్లు పడ్డ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఏమున్నాయి అడిగితే మొత్తం చెప్పేశాడు. భయపడిపోయి చెప్పాడు. అతను డాక్టర్ అనమాట. ఈ లోపు ఏం చేశాడంటే అవి పట్టుకెళ్తా ఉండి గడప దగ్గర ఏదో అడ్డుంటే తగిలి పట్టం ఇంకా ఎక్కడ గుచ్చుకుపోయింది. ఏదో గుచ్చుకోడు లేవలేకపోతాడు. ఇంకా అల్లకల్లలో అయిపోతున్నాడు. అప్పుడు ఇతను కట్టేసి కొట్టారు కదా. ఆయన అన్నాడు, అయ్యా బాబు నువ్వు విప్పితే నేను ట్రీట్మెంట్ ఇస్తాను, నేను డాక్టర్ అన్నాడు. నువ్వు విప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు భయపడి, నేను ఇప్పను అన్నాడంట. లేదు నేను ఏం చేయనయ్యా, నేను దేవుని నమ్ముకుని పెట్టను, నేను డాక్టర్ని, నా పని అది కాదు అని చెప్పేసానంటే సరే కత్తి పెట్టుకుంటూ ఆ బాధతోనే ఏం చేశాడంటే అది ఇప్పిన తర్వాత ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత అప్పుడు ఈ దొంగ ఏడ్చి నీ వస్తువులు నీకు ఇస్తున్నానని చెప్పి పడేసి నన్ను క్షమించని చెప్పి మారిపోయాడు. నీ ఇంట్లో ఉండే ప్రతి పాత్రకి కూడా వాల్యూ ఇస్తారు, ప్రతిష్ఠితమైంది. అర్థమవుతుందా? అంత గొప్ప దేవుడు మనకి ఈరోజు చెబుతున్న ప్రతిష్ఠితం అవ్వాల్సింది మనము మన ఇంట్లో ప్రతిది కూడా అవ్వాల్సిందే. అయితేనే అది ఆశీర్వాదం. చూడండి, ప్రభు చెప్తున్న ఇంకో మాట చెప్పి మనం ఆరాధనలోకి వెళ్తాను ప్రయత్నించాం. తిమోతి పత్రిక రండి, పేతురు పత్రిక రండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఏం ప్రతిష్ఠించుకోవాలి ఫైనల్గా ఇంచుమించుగా చూద్దాం. 3వ అధ్యాయం 3 నుంచి చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రం ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటినైనా గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమ్మును తాము ఏం చేశారు?
అదనమాట ప్రతిష్ఠితమైన వాటితో మనం అలంకరించుకోవటం అనే దానికి చెబుతూ ఇహ సంబంధమైన భౌతికమైన వాటికి ప్రథమ స్థానం ఇస్తాము కాబట్టి అవి అలంకరించుకోవద్దు అని చెబుతూనే, అంటే అవి పెట్టుకోవద్దంటే సంపూర్ణంగా వస్త్రహీనత అని కాదర్థం. మనకు కావలసింది దిగంబరత్వం కప్పుకోవడానికి చక్కని వస్త్రాలు, కడుపు నిండటానికి భోజనము, నివాసం ఉండడానికి ఇల్లు, ఇంతవరకు అన్నట్టుగా చెప్తున్నమాట అన్నమాట ఇది అని చెబుతూ, ఆ రోజుల్లో ఎలా ఉండేవారు పరిశుద్ధమైన స్త్రీలు? తమ స్వపురుషులకు లోబడి చేత తమను తామును ఏం చేస్తున్నారు? అది అలంకరణ అంటే. ఇప్పుడు మనం అలంకరించుకోవాలి దేన్ని? మనం మూలవాక్యంలోకి వెళ్ళండి ఒకసారి. ఏమని ఉంటుంది? ప్రతిష్ఠితమగు ఆభరణముల చేత. అంటే ప్రతిష్ఠిత ఆభరణలు అంటే ఇవి అలంకరించుకోవాలి. ఇప్పుడు ఏం అలంకరించుకోవాలో మనకు ఒక మాట చెప్తున్నాడు, కుటుంబంలో ఉన్న యజమానుడికి లోబడి ఉండుట చేత. అలాగన్నారని చెప్పేసి కుటుంబ యజమానుడు తాగుతూ ఉన్నాడు అనుకోండి, ఆయనకి పక్కనకి వెళ్ళి ఒక చికెన్ ఫ్రై చేసి బాగా తాగు నాయనా అని కూర్చోబెట్టి అలంకరించుకునే అలంకరణ కాదు ఇవి. అలాంటి వాటికి ఎగ్జంప్షన్ ఇవ్వకూడదు. తప్పే, కొడతారా కొట్టించుకో, కానీ అలాంటి వాటికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఫోన్లో మనం యూదుల్లో గ్రీసులో పౌల్లో ఉందాం అని అనొద్దండి. ఆయన ఇలా ఉన్నాడనుకుంటున్నారే మీరు, ఆయన అలాగే ఏమీ లేడు. ఒకసారి అక్కడ అలాగన్నా అంట, నేను సువార్త తాగిన వాళ్ళ మధ్యలో కూడా చేశారు, చాలామంది మారారు అన్నానంట. ఎలా చేశారు బాబు? మేమే చేయలేకపోతున్నాం అంటే, వెళ్తున్నాను బార్లో వెళ్తున్నాను, వాళ్ళతో పాటు ఒక గ్లాస్ తీసుకున్నాను, తాగుతున్నాను, వాకి చెప్తున్నాను. ఇంకేముంది? ఇది కాదు, ఇది ఎలాగ సెట్ అవుతుంది దేవుని దృష్టికి. అందుకే చెప్తున్నాను, మనం అలంకరించుకునే అలంకరణ భౌతికమైనది, కామన్గా ఉన్నదాన్ని పర్లేదు, కానీ లోపల అలంకరణ గురించి చెప్తున్నాడు. అంతరంగ పలకరుణ తన భర్తకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేశారు? అలంకరించుకున్నారు అన్నాం. అయితే మనం ఏం అలంకరించుకుందామో ఒక్క 2 మాటలు చెప్తాను చూడండి. సామెతల గ్రంథంలో రండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7 నుంచి చూడండి. జ్ఞానము సంపాదించుకునుడే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. చదువు. దాన్ని గొప్ప చేసిన అది నేను హెచ్చించును, దానిని కౌగిలించిన అది నీకు ఘనతను తెచ్చు. 9 కూడా, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును దయచేయం. చాలండి. ఇప్పుడు అలంకరించుకోవాల్సిన భాగంలో ఏం అలంకరించుకోవాలి? బంగారపు నగలు ఇది చెప్పి అవి పక్కన పెట్టించేసి ఏం అలంకరించుకోమంటాడు? జ్ఞానము గురించి మాట్లాడుతూ, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటం నీకు దయచేస్తుందంట. అర్థమైందా? జ్ఞానం 2 రకాలు ఉన్నాయి, మీకు తెలుసు. పై జ్ఞానం ఒకటి ఉంది, ఈ లోక జ్ఞానం ఒకటి ఉంది. పై జ్ఞానం దేవుడిచ్చేది, ఆ జ్ఞానం అలంకరించుకోవాలి. ఇది అలంకరణ అంటే. ఈ ఆభరణం ఏంటి చెప్పండి? ఇప్పుడు జ్ఞానము అనే ఆభరణ. ఈ జ్ఞానం కూడా ఎవరి జ్ఞానము? జ్ఞానాధారం నేనే అంటున్నా, ఆ జ్ఞానం కలిగిన ఆయన జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి కొలసి 2:3 అంటాడు, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించుకుంటే అలంకరించుకోగలవు. అలాంటి జ్ఞానము చేత అలంకరించుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధించేయాలి, స్తుతించాలి. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఇంకో మాట కూడా ఇదే సామెతలో చూద్దాం. ఇదే సామెతల్లో మళ్ళీ జ్ఞానం గురించి ఉంది. ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతూనే అవి భద్రం చేసుకోమంటాడు. 3వ అధ్యాయం 21-22 ఉంది చూడండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నాము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా. ఏంటి జ్ఞానం అనేది? తలకన్నాడిందాక ఇప్పుడు ఏమంటున్నాడంటే లెస్సైన జ్ఞానం, వివేచన కూడా. ఈ వివేచన కూడా భద్రం చేసుకోవాలి. వివేచన అంటే ముందుగానే కొంతమందిని చూడగానే మనం గెస్ చేయగలిగే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇస్తాడు. మనుషులు పద్ధతులు వాళ్ళని చూసినప్పుడు కాదు, వాళ్ళు చేసినప్పుడు కాదు క్రియలు, వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్కి వచ్చేస్తుంది. అది ప్రార్థనాపూర్వకం ఉన్న వాళ్ళకి వస్తుంది. అది జ్ఞానము 2 కలిపి అంట. ఎక్కడ అలంకరించుకోమని చెప్పాడు చూడండి. ఎక్కడ అలంకరించుకోమన్నాడు? నీ మెడకు అలంకారంగా ఉండాలి అంటున్నాడు. అర్థమైంది? మెడకి ఏం పెట్టుకున్నాం మనం చెప్పండి? పోలీస్ ఆ చైన్ వేస్తారో చూసారా, అట్లా వేసేసుకుంటాం మెడకి కదా. కానీ ఇది పెట్టుకోమంటున్నాడు. ఏమని? వివేచన జ్ఞానం పెట్టుకోమంటున్నాడు.
కాబట్టి దీనిని బట్టే మనకి తప్పకుండా అలంకారము కలిగి ఉండగలము అంటున్నాడు. ఇంకొక అలంకారం చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, కొరింథీ మొదటి పత్రిక అందరికి తెలిసిందే, 6:19 చదవండి. 6:19 మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు దేహమంతా కూడా దేవుని కొరకు అలంకరించబడిన ఆలయం ఉండాలి. అందులో ఎవరు నివసిస్తున్నారట చెప్పండి? ఎవరు? పరిశుద్ధాత్మకు ఆలయం. పరిశుద్ధాత్ముడు వస్తాడు. మరి పరిశుద్ధాత్ముడు రాకుండా నువ్వేం అలంకరించుకున్నావో ఇంతకుముందు పేతురు పత్రికలో చూస్తాం, తిమోతి పత్రికలో ఉంటుంది. అవన్నీ కూడా ఉండటం వలన పరిశుద్ధాత్ముడు లోపలికి రావడానికి ఇష్టపడలేదు. అవేమో మానము. రేపు రాకడ రాలేదనుకో, ఒకవేళ రాకడ ఎత్తబడలేదనుకో, ఒకటే చెప్తాను, నేను కరెక్ట్గా ఉన్నాను కదా ప్రభువా, ఆది కాండం నుంచి వరుసగా చెప్పమంటే తెగ చెప్పేస్తాను ప్రభువా అన్నా కూడా ఆయన నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే నేను చెప్పిన అలంకరణ, జ్ఞానము, వివేచన ఇవన్నీ చెప్పినప్పటికీ అవి అలంకరించుకోవట్లేదు. నీవు భౌతిక సంబంధమైన వాటిని అలంకరించుకుంటున్నావు. అలాంటప్పుడు ఎలా నేను యాక్సెప్ట్ చేయగలను అని అంటాడనమాట. అర్థమవుతుందా? చాలా క్లియర్గా మీకు అంటున్నాడు. పరిశుద్ధాత్మ లోపలికి రావాలంటే పరిశుద్ధాత్మక ఆలయంగా అంతరంగ జీవితం మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలి. భౌతికమైన దానికి అలంకరణకి మనం తప్పకుండా మన చక్కగా ఉండటం తప్పేం కదా. ఎస్తేరు లేదా బైబిల్లో తనకు కావలసినవి హేగే ఏదైతే నిర్ణయించాడో దాని ప్రకారం అలంకరించుకుంది. ఆ అలంకరణ వరకు పర్లేదు, మనం దాన్ని దాటి వెళ్తాం కదా. మీకు చెప్తాను కదా, అలాంటి అలంకరణ దేవుడు ఇష్టపడలేదు. అందుకని ప్రతిష్ఠితమైన ఆభరణంలో 2 ఆభరణలు మనం విన్నాం. 1 జ్ఞానము, 2 వివేచన. ఈ అలంకరణ పెట్టుకుంటే తలకు, మెడకు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను ఈ సందర్భం ముగిస్తూ, ఈరోజు ప్రతిష్ఠితమవుతున్న వస్తువులు, లేకపోతే ఇల్లు, లేకపోతే పశువులు, లేకపోతే ఉపకరణాలు, లేకపోతే ఇనుము, లేకపోతే ఇత్తడి, లేకపోతే వాటన్నిటి కూడా ప్రతిష్ఠితం అవుతాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది నీకు నాకంటే, ఆ ప్లేసుల్లో సాతాను వాడు ఎంటర్ కాలేడు. ఎంటర్ అయినా కూడా వాటిని ఏం చేయగలం? బయటికి పారిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి అలా పారిపోయే అవకాశం దేవుడు చేస్తారు. కాబట్టి మనం తప్పకుండా ప్రతిష్ఠించుకోవాలని కోరుతూ ఈ 7 పాయింట్లు, ఇంచుమించుగా 7 పాయింట్లు వచ్చినాయా? 7 పాయింట్ల ద్వారా ప్రభు సందులో మనం జ్ఞాపం చేసుకుని, వాటికన్నా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటి లాస్ట్లో, ఈ మనం దేంతో అలంకరించుకోవాలి? పరిశుద్ధాత్మ ఎంటర్ అయితే మొత్తం అలంకరణ. మీ దేహము దేవుని ఆత్మకి వెళ్ళి ఆలయము, ఆయన ఆలయాన్ని మనం పాడు చేయకుండా కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఒక పల్లవి 2 చరణాలు పడదాం. అది 2 చరణాలు తంబూర సితార్తో అనే పాట, 346 అనుకుంటా. చూడండి, 346. ఇందులో 2వ చరణం, 4వ చరణం, 2-4. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించేదాము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించేదాము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగాడేదాము, గానము చేసేదాము. నాదుని పొగాడేదాము, గానము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించేదాము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించేదాము. పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకారమగు వెలుగులో నడిపి, పాపము నుండి, చీకటి నుండి వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు
తన ఆలయముగా చేసిన ప్రభు స్తుతి మహిమా ఘనత సియోనులో కర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో కర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపు మోక్షపురికి ఆద్యంతరహితుడై నడుపు మోక్షపురికి తంబుర సితారతో ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ్ము సృష్టించిన తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదునితో గానము చేసేద్దాం. నాదుని పొగడేద్దాం. గానము చేసేద్దాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదం. మోకరించండి, ఆరాధన చేయండి. చేసేటప్పుడు 1